రైట్ ఆల్ వీడియోలకు వీళ్ళ ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజీ కుడుతుంది ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్అవుట్ చేసి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక వెంట వెళ్దాం బ్రదర్ నేను 2 days బ్యాక్ ఒక వీడియో చేయడం అయితే జరిగింది మనకు తమిళనాడు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి క్యాంటీన్ అటెండెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదని ఒక వీడియో చేశాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి నోటిఫికేషన్ వీడియో ఆ వీడియో చూస్తే మీకు ఏజ్ లిమిట్ ఎంత క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ చెప్పాను అండ్ ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అని అడిగారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మన మొబైల్లో తప్పులు లేకుండా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ప్రతిదీ పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎవరైతే వీడియో కావాలి అండ్ అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి మీరు మిస్టేక్ చేసి మళ్ళీ తర్వాత ఎడిట్ ఆప్షన్ వస్తుందా అంటే దానికి నేను ఏం చేయలేను అనమాట అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేయండి బ్రదర్ లైక్ అయినా మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎనీవే ఇక మెయిన్ టాపిక్ వెళ్ళిపోయినట్టయితే ఇది వచ్చేసి మనకు తమిళనాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే www.tnincometax.gov.in అని మీరు టైప్ చేసిన ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు క్యాంటీన్ అటెండెంట్స్ రిక్రూట్మెంట్ 2024 ఉంది కదా మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి లేదంటే నేను ఆల్రెడీ ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ 2024 అయితే ఉంటుంది ముందుగా వచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాలి బట్ లాగిన్ అవ్వాలంటే మీరు ముందుగా రిజిస్టర్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కింద ఇక్కడ మీకు రిజిస్టర్ నవ్ అయితే ఉంది కదా మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి అక్కడ మీకు స్పెల్లింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా అనమాట కింద వచ్చేసి ఇక్కడ మీకు మొబైల్ నెంబరు అండ్ వాటితో పాటు కింద ఈమెయిల్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ యాక్టివ్ ఉన్నటువంటిది మాత్రం ఇవ్వండి ఎందుకంటే మీకు ఫర్దర్గా ఏమైనా అప్డేట్ ఇవ్వాలంటే కూడా మీకు మొబైల్ నెంబర్కి అండ్ మెయిల్కి ఓటీపీలు అయితే వస్తాయి అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ పాస్వర్డ్ ఒకటి మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే అండ్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు పక్కనే చూస్తుంది చూడండి ఏ విధంగా అయితే ఉండాలి అండ్ పక్కనే ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసుకున్నా మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకు ప్లీజ్ సాల్వ్ దిస్ క్వశ్చన్ అయితే ఉంది కదా ఇక్కడ మనకు 1+10 అయితే ఉంది మీరు దాన్ని ప్లస్ చేసి మీరు ఎంత వస్తుందని ఇక్కడ ఇవ్వాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే వస్తుంది ఇక్కడ 1+10 నాకు 11 అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ 11 వేసి కింద మీకు సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా వస్తుందంటే ఇక్కడ మీకు యాక్టివేట్ లింక్ అనేది మీ మెయిల్కి అయితే పంపించాము అని రావడం అయితే జరుగుతుంది మీరు ఏం చేస్తారంటే అది మీరు మెయిల్ అయితే ఓపెన్ అయితే చేసి అక్కడ స్పామ్ అనేది ఒకటి ఫోల్డర్ అయితే ఉంటుంది అక్కడ చూడండి ఒకవేళ మెయిల్ ఐడికి అంటే మెయిల్ వచ్చింటే ఓకే ఒకవేళ మీకు మెయిల్ కానీ రాకపోతే మీరు ఏం చేస్తారంటే మీరు లాగిన్ మీద క్లిక్ అయితే చేసుకొని మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట లాగిన్ అంటే ఏం లేదు ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అండ్ పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఇక్కడ ఇచ్చేసేయండి ఇచ్చేసి కింద మీకు ప్లీజ్ ఆల్ మళ్ళీ వస్తుంది అనమాట ఇక్కడ నాకు 6+6 12 అవుతుంది అది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అంటే మీకు స్పామ్ అంటే మీకు యాక్టివేట్ లింక్ రాకపోతే మీరు డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వండి ఒకవేళ వచ్చిందంటే మీరు అక్కడ యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అయితే మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ముందుగా వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఇవ్వండి సెకండ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ కూడా మీ 10th క్లాస్ మార్క్స్లో ఏ విధంగా ఉందో అదే విధంగా అండ్ మదర్ నేమ్ కూడా అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మీ పేరు అక్కడ 10th క్లాస్ మార్క్స్ వల్ల స్పెల్లింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి అక్కడ స్పేస్ ఉంటే స్పేస్ పెట్టండి మీ ఇంటి పేరు ఉంటే మీ ఇంటి పేరు పెట్టండి మీ ఇంటి పేరు లేకపోతే ఇంటి పేరు పెట్టొద్దండి అంతే ఇక నెక్స్ట్ 4th వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ అనమాట ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి హౌస్ నెంబరు మీ విలేజు మీ పోస్ట్ ఆఫీసు వాటితో పాటు మీ మండలం కూడా ఇవ్వండి ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు స్టేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది స్టేట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ అయితే తెలంగాణ అండ్ పక్కనే మీకు డిస్టిక్ అయితే ఉంది డిస్టిక్ వచ్చేసి మీరు ఏ డిస్టిక్ కిందకి అయితే వస్తారో ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక పక్కనే పిన్ కోడ్ మీ మండలానికి ఒక పిన్ కోడ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు కరెస్పాండెంట్ అడ్రస్ అనమాట పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెంట్ అడ్రస్ రెండు కూడా ఓకే అయితే కన్నా అంటే రెండు కూడా సేమ్ అయితే కన్నా కింద మీకు ఇక్కడ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఉంది మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి లేదు పర్మనెంట్ అడ్రస్ వేరు అండ్ కరెస్పాండెంట్ అడ్రస్ వేరు అనుకుంటే ఇక్కడ మీరు టిక్ చేయకుండా
మళ్ళీ ఇక్కడ మీకు కరెస్పాండ్ అడ్రస్‌లో మీ హౌస్ నెంబరు, విలేజ్, పోస్ట్ ఆఫీస్, మండలం మొత్తం కూడా సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ ఇక్కడ మీరు స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సిక్స్త్ వచ్చేసి ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్‌గా రావడం అయితే జరుగుతుంది. అండ్ పక్కనే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది నాట్ మ్యాండేటరీ. అండ్ పక్కన ఇక్కడ మనకు ఫోటో ఐడీ ప్రూఫ్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయన్నమాట. డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేమ్ యాజ్ పర్ కార్డ్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు ఆధార్ కార్డులో మీ పేరు ఏందో అదే విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ పక్కనే ఐడి కార్డ్ నెంబరు ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ కింద ఈమెయిల్ ఐడి కూడా మీకు మెన్షన్ చేసే ఉంటాడు ఆటోమేటిక్. ఇక నెక్స్ట్ 9th వచ్చేసి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అనేది మీ 10th క్లాస్ మార్క్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎంత ఏజ్ ఉంది మొత్తం కూడా ఇక్కడ మనకు ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 10th పాయింట్ వచ్చేసి జెండరు. ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పక్కనే ఆర్యూ ఇండియన్ నేషనల్స్ ఉంటుంది, ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ అయితే పెట్టండి. మొత్తం కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ నెక్స్ట్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మీరు సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు స్టెప్ 2కి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే ఫైల్స్ అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాలి. అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో వచ్చేసి మీ ఆధార్ కార్డు, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, మీ క్యాస్ట్, ఇవి 1 MB లోపు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే. అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీరైతే పీడిఎఫ్లో అయితే కన్వర్ట్ చేసుకోండి. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనం జేపీఈజీ అండ్ పిఎన్జీ ఫార్మాట్లో అయితే మనం అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదే ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మనకు 12th పాయింట్ అనమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఓన్లీ 10th పాస్ అయితే సరిపోతుంది కాబట్టి ఇక్కడ మీరు ముందుకు వచ్చేసి నేమ్ ఆఫ్ ద బోర్డ్ అయితే ఉంది కదా, ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్లో వచ్చేసి స్టేట్ బోర్డ్ అని రాయొచ్చు. ఇక పక్కన వచ్చేసి మీరు 10th క్లాస్ అనేది ఏ సంవత్సరంలో పాస్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు ఇష్యూ చేశారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. స్టేట్ బోర్డు కాబట్టి స్టేట్ బోర్డ్ అయితే రాయొచ్చు. ఇక పక్కన వచ్చేసి ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ అయితే వేయండి. అండ్ పక్కన రీమార్క్ వచ్చేసి అందరు కూడా పాస్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మనకు డీటెయిల్స్ మొత్తం కూడా మార్క్స్ ఇక నెక్స్ట్ కింద వచ్చేసి డీటెయిల్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఇన్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఈ బాక్స్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మీకు 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టు వేయాల్సి ఉంటుంది అనమాట. 10th క్లాస్లో మనకు 6 సబ్జెక్ట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 6 అయితే మీరైతే వేయాల్సి ఉంటుంది అనమాట, 6 సబ్జెక్టులని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ మనకు మార్క్స్ అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుకు వచ్చేసి మ్యాథమెటిక్స్, ఇక్కడ మ్యాథమెటిక్స్ వచ్చేసి టోటల్ సబ్జెక్ట్ ఎంత 100. అండ్ ఇంకోటి కొంతమందికి గ్రేడ్స్ అయితే ఉంటాయి అండ్ సిజిపిఏ ఉంటుంది కాబట్టి 10 అయితే 10 అని పెట్టండి. పక్కన వచ్చేసి ఇక్కడ మీకు ఎన్ని పాయింట్లు వచ్చేది, ఇప్పుడు 10.10లోనో మీకు 9.8 వచ్చింది అనుకో 9.8 అయితే రాయండి. ఒకవేళ ఇక్కడ మీకు 100కి 95 మార్క్స్ వచ్చాయంటే 100 అండ్ పక్కనే 95 మార్క్స్ అని ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సైన్స్ సబ్జెక్టు, ఇక్కడ మీకు టోటల్ మార్క్స్ అండ్ మీకు వచ్చిన మార్కులు అన్నమాట పక్కనే. అండ్ కింద సోషల్ సైన్స్ అనమాట, టోటల్ మార్క్స్ మీకు వచ్చిన మార్కులు. అండ్ ఇంకోటి కింద మీకు యాడ్ సబ్జెక్ట్ అయితే ఉంది కదా, ఇక్కడ మీకు యాడ్ సబ్జెక్ట్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ మీకు సబ్జెక్ట్ నేమ్ అయితే రాయండి. ఇంగ్లీష్ సబ్జెక్టు, టోటల్ మార్క్స్, మీకు వచ్చిన మార్కులు. అండ్ ఇంకోటి యాడ్ సబ్జెక్ట్ మీద మీరు క్లిక్ చేసుకొని తర్వాత హిందీ, తర్వాత ఇంకేమైనా సబ్జెక్టులు ఉంటే మనకు మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏవైతే ఇచ్చారో మొత్తం కూడా ఇక్కడ మనకు ఆటోమేటిక్గా టోటల్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనకు గ్రేడ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సిజిపి ఉంది కాబట్టి ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మీకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశాడు. ఇక్కడ మీకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉందో 12th లేకుంటే డిగ్రీనా, పోస్ట్ గ్రాడ్యుయేటా, లేకుంటే ఐటీఐ అండ్ డిప్లొమా మీరు చేసింటే కనుక ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు నేను 10th క్లాస్ వరకు చదివాను అనుకుంటే కనుక ఇక్కడ ఏది కూడా సెలెక్ట్ చేసిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ 13th పాయింట్ వచ్చేసి కేటగిరీ కమ్యూనిటీ అనమాట. ఇక్కడ కేటగిరీ కమ్యూనిటీ వచ్చేసి మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఏడబ్ల్యూసీనా, యువరా ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేయాలి. అండ్ పక్కన వచ్చేసి ఓబీసీ సర్టిఫికేట్ మీద అయితే ఉందో కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అది ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మీకు ఏమైనా గవర్నమెంట్ ఎక్సర్స్మెన్ అయితే కనుక ఇక్కడ ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కాదంటే కనుక నో అయితే పెట్టండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ నెక్స్ట్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా మీరు స్టెప్ 3కి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ మనకు స్టెప్ 3లో వచ్చేసి మనకు ఫోటో, సిగ్నేచరు, వాటితో పాటు మన 10th క్లాస్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు మొత్తం కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనకు జేపీఈజీ, పిఎన్జీ ఈ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అంటే మన క్యాస్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేసాము,
అండ్ ఆధార్ కార్డు అండ్ వారితో పాటు మన 10th క్లాస్ మార్క్స్ ఏది ఉందో అది పీడిఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 1 ఎంబీ లోపే ఉండాల్సి ఉంటుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ముందుకొచ్చేసి మనకు ఫోటో అప్‌లోడ్ అయితే ఉందనమాట 15th పాయింట్. ఇక్కడ మీరు చూజ్ ఫైల్స్ అయితే ఉంది కదా! మీరు వాటినైతే సెలెక్ట్ చేసుకొని మీరైతే ఫోటో అప్‌లోడ్ చేయండి. అండ్ కిందొచ్చేసి మనకు 16th పాయింట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ మీ 10th క్లాస్ మార్క్స్ ఏదైతే ఉందో అది పీడిఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఐడీ ప్రూఫ్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అండ్ అక్కడ మనం ఐడీ ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ముందు అక్కడ ఆధార్ కార్డ్ పెట్టింటాం కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే మనం పీడిఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. నెక్స్ట్ మనకు ఫోటో అనేది మనకు శాంపిల్స్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఫోటో అనేది ఈ విధంగా అయితే మీరు దిగి అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకు స్పెట్స్ పెట్టుకొని దిగారు కదా! ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని దిగకూడదు. బట్ ఏందంటే ఇక్కడ మనకు పేరు అండ్ డేటు మీరు ఏ డేట్ అయితే ఫోటో దిగారో ఆ డేట్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసి ఉండాలి. ఎగ్జాంపుల్‌గా ఏందంటే ఇప్పుడు ఈరోజు ఫోటో దిగితే ఈరోజు డేట్ అయితే వేయాలి. అండ్ ఫోటో అనేది 3 మంత్స్ ఓల్డ్‌కైతే ఉండకూడదు. అంటే పాతదైతే ఉండకూడదనమాట. అండ్ వాటితో పాటు కింద వచ్చేసి మనకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదని మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటే యాక్సెప్ట్ చేస్తాడంట. బ్లర్‌గా ఉన్నా రిజెక్ట్ చేస్తాడు. అండ్ బ్రైట్‌గా ఉన్నా రిజెక్ట్ చేస్తాడు. అండ్ గ్లాస్ పెట్టుకొని మనకు దిగిన అండ్ గ్లాసెస్ పెట్టుకొని దిగిన రిజెక్ట్ అయితే చేస్తాను ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఓన్లీ ఈ విధంగా మాత్రమే దిగండి. అండ్ ఇంకోటి బ్రదర్ నేను మొన్న చెప్తున్నాను. ఇక్కడ మీరు కంపల్సరీగా మీ పేరు టైప్ చేసి అండ్ కంపల్సరీ డేట్ దిగినటువంటి డేట్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట డేటు. ఏ విధంగా లేకపోతే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ సిగ్నేచర్ కూడా మీకు ఈ విధంగా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అంటే కొంతమంది ఈ విధంగా అయితే అప్‌లోడ్ చేస్తా ఉంటారు సిగ్నేచరు. ఈ విధంగా ఉంటే రిజెక్ట్ అయితే చేస్తా ఉంటారంట. కొద్దిగా చూసుకొని ఈ విధంగా ఉన్నటువంటి ఫోటోని మీరైతే అప్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనకు పీఎన్‌జీ ఫార్మాటు. బట్ మన 10th క్లాస్ మార్క్స్ ఏమో అండ్ ఐడీ ప్రూఫ్ అనేది మనకు పీడిఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి కాబట్టి మనకు సర్టిఫికేట్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన తెలుగు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చూసి మీరైతే కన్వర్ట్ చేసుకొని మీరైతే అప్‌లోడ్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ 18th పాయింట్ వచ్చేసి మనకు ఆర్ యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వెళ్తే ఇక్కడ యెస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ నెంబరు, పర్సెంటేజ్, డిజబిలిటీ అండ్ డిజబిలిటీ కేటగిరీ మొత్తం కూడా. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోతే ఇక్కడ నో అయితే పెట్టండి. అండ్ వాటితో పాటు కింద వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు చూస్ ఫైల్ అయితే ఉంది కదా! ఇక్కడ మీరు కింద ఏం చేస్తారంటే మీ సిగ్నేచర్ అయితే మళ్ళీ మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లేసు అండ్ డేట్ అయితే ఉంది. ఇక్కడ ప్లేస్ వచ్చేసి మీ విలేజ్ గానివ్వచ్చు, మీ మండలం గానివ్వచ్చు, లేదంటే మీ డిస్ట్రిక్ట్ గానివ్వచ్చు అనమాట. ఇక లాస్ట్‌లో వచ్చేసి కింద మనకు సేవ్ అండ్ ప్రివ్యూ అయితే ఉంది కదా! మీరు వాటినైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు ప్రివ్యూ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏందంటే మీరు ఇంతవరకు అప్లై చేసినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అంటే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మొత్తం కూడా చూసుకున్న తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మనకు ఫైనల్ సబ్మిషన్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గ్రీన్ బాక్స్‌లో. మీరు వాటినైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. క్లిక్ చేసినట్టయితే మీరు ఫైనల్ సబ్మిషన్ అయితే క్లిక్ అయితే చేసినట్టు. అంటే సబ్మిట్ అయిపోయినట్టు మీ అప్లికేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత అంటే సబ్మిట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీకు మీ పేరు ఉంటుంది, అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ సబ్మిట్ డేటు అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ అప్లికేషన్ అయితే ఉంది కదా! మీరు వాటినైతే క్లిక్ చేసినట్టయితే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ క్యాంటీన్ అటెండెంట్‌కి అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు ఇన్‌కమ్ ట్యాక్స్‌లో వచ్చినటువంటి క్యాంటీన్ అటెండెంట్‌కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఇంతవరకు తెలియడో మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. లేదు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నాకు మెసేజ్ చేస్తా అంటే కూడా అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ అవుట్ చేయండి.